గోల్డ్ రేట్ ఇంత పెరిగినా కానీ బంగారం కొనేవాళ్ళు అసలు సంఖ్య అస్సలు తగ్గలేదు. సో, నార్మల్‌గా యూజువల్‌గా నేనొక గోల్డ్ షాప్‌కి నిన్న వెళ్ళడం జరిగింది. విపరీతమైన ఎవరైతే గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారో, సో, నేనేమంటున్నా అంటే ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ అనేది ప్రైజెస్ అనేది కొంచెం తగ్గబోతున్నాయి. సో, ఇప్పుడు గోల్డ్ ప్రైస్ వచ్చేసి 1,53,000 ఉంది. సో, సిల్వర్ చూసుకున్నట్లయితే మరీ హ్యూజ్ వాలటాలిటీ ఉంది. సో, 1 అవర్ బ్యాక్ చూసుకున్నట్లయితే 2,33,000 సంథింగ్ చేంజ్ ఉంది. అండ్ నెక్స్ట్ 2,40,000 దగ్గరికెళ్ళింది. సో, సిల్వర్ కూడా చాలా వాలటాలిటీ ఉంది. సో, గోల్డ్ కూడా అక్కడక్కడ కన్సాలిడేషన్ స్టేజ్‌లో ఉంది. సో, ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది లాస్ట్ ఇయర్ ఏదైతే ఎంత హ్యూజ్ పెరిగిందో, ఈ ఇయర్ కూడా కొంచెం అటు ఇటుగా కొంచెం అంతే పెరిగిద్ది గానీ, మరీ అంత బీభత్సం అంత ఇదిగా అసలు పెరగదు. సో, లాస్ట్ టైం ఏం చేశారంటే గోల్డ్ కొనేవారు. సో, గోల్డ్ పెరిగింది. వాళ్ళ దగ్గరున్న బంగారాన్ని బ్యాంక్‌లో కొలాటరల్ పెట్టి తాకట్టు పెట్టి అక్కడి నుంచి అప్పు తీసుకొచ్చిన ఏదైతే మనీ ఉండిద్దో దాంతో కూడా మళ్ళీ గోల్డ్ కొన్నారు. సో, అప్పుడు ఆ సిట్యుయేషన్స్‌లో గోల్డ్ అనే అప్పుడు అవి 170, 180 దగ్గర కొన్నారనుకుంటా. సో, ఆ సిట్యుయేషన్స్‌లో కూడా గోల్డ్ కొన్నారంటే సో, ఇప్పుడు ఈ సిట్యుయేషన్ చూసుకున్నట్లయితే ఎంత తగ్గిందో మీరు అర్థం చేసుకోండి. దగ్గర ఒక 20,000 వరకు ఈజీగా తగ్గింది. సో, గోల్డ్ మీద ఎవరైతే ఇలా అప్పు తెచ్చి మరి ఎవరైతే బంగారం కొంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, ఎందుకంటే ఆ బంగారం మీద అప్పు తెచ్చాం మళ్ళీ తీసుకునేటోళ్ళు మళ్ళీ దాని మీద కూడా ఇలా అప్పు తెచ్చేటోళ్ళు. ఇంత హ్యూజ్ ఎందుకు అలా చేస్తున్నారో సో, నాకైతే అర్థం కావట్లేదు. సో, నార్మల్‌గా బంగారాన్ని ఒక ప్రొడక్ట్‌లా తీసుకోండి. ఏదైతే ఇన్వెస్ట్‌మెంట్ మాడ్యూల్‌లో లేకపోతే ఒక కన్జంప్షన్ మాడ్యూల్‌లో మాత్రమే తీసుకోండి. ఒక ఒంటికి ఎంత బంగారం అయితే మీకు అవసరమో సో, అంతవరకు బంగారం మాత్రమే మీరు కొనుక్కోండి. సో, నెక్స్ట్ ఏదైతే మీరు గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ మాడ్యూల్‌లో మీరు చూసుకున్నట్లయితే డిజిటల్ గోల్డ్ ఫార్మాట్‌లో మీరు ఈజీగా వెళ్ళొచ్చు. అక్కడ మీకు హ్యూజ్ రిటర్న్స్ అనేది వస్తాయన్నమాట. సో, నార్మల్‌గా ఇప్పుడు మీరు తీసుకున్నది 22 క్యారెట్ గోల్డ్ ఉంటది. అదే మీరు నార్మల్‌గా మీరు ఆన్‌లైన్‌లో మీరు తీసుకున్నట్లయితే 24 క్యారెట్ అక్కడ 100% ప్యూర్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. అది కూడా డిజిటల్ ఫార్మాట్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. సో, ఎంత బంగారం తగ్గినా గానీ ఫిజికల్ బంగారం మీరు అమ్మినట్లయితే అక్కడ మీకు కాల్చి ఇంత చేసి దాని మీద కూడా ప్యూరిటీ టెస్ట్ చేసి అప్పుడు మీకు ఆ రోజున మార్కెట్ రేట్‌ని బట్టి మీకు ఇస్తారు. అక్కడ 22 క్యారెట్ గోల్డ్ అనేది అక్కడ ఉంటది. సో, అదే మీరు ఆన్‌లైన్‌లో కనుక మీరు తీసుకున్నట్లయితే ఆన్‌లైన్‌లో 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్ అంటూ మీకు ఉంటుంది. అది కూడా అప్పుడున్న మార్కెట్ ప్రైస్‌ని బట్టి కూడా మీరు వెంటనే అక్కడ సెల్ ఆఫ్ చేసుకోవచ్చు. సో, ఇంత ఈజీ ప్రాసెస్ అనమాట. సో, ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ మాడ్యూల్‌లో చూసుకున్నారో అది మీరు డిజిటల్ ఫార్మాట్ అయితే మీకు చాలా ఈజీ ఉంటుంది. సో, నెక్స్ట్ మనం సిల్వర్ విషయానికి వచ్చినట్లయితే సిల్వర్‌లో హ్యూజ్ వాలటాలిటీ ఉంటుంది. ఇప్పుడు సిల్వర్ 4,00,000కి ఎప్పుడు వెళ్ళిద్దని చాలామంది క్వెషన్స్ అడుగుతున్నారు. సో, వాళ్ళందరికీ మేము చెప్పేది ఒకటే. సిల్వర్‌లో వాలటాలిటీ అనేది చాలా ఎక్కువ ఉండిద్ది. అంటే వాలటాలిటీ ఇన్ ద సెన్స్ ఎప్పుడు ఒకేసారి పెరిగిద్దో తగ్గుదో తెలీదు. అండ్ ఎప్పుడు ఒకేసారి తగ్గిద్దో ఎవరికీ తెలియని పరిస్థితి. సో, సిల్వర్ అనేది ఒక ఇండస్ట్రియల్ మెటీరియల్. దాన్ని ఇండస్ట్రియల్ మెటీరియల్ వరకు మాత్రమే మీరు చూడండి. సిల్వర్‌లో ఎవరైతే 4,00,000 దగ్గర వచ్చినప్పుడు కూడా చాలామంది కొనేటోళ్ళు ఉన్నారు. సో, వాళ్ళందరికీ ఏంటంటే ఒక ప్రోడక్ట్ హ్యూజ్‌గా పెరుగుతుందంటే దాన్ని వెనక పరిగెత్తదు. ఒక ప్రోడక్ట్ ఏదైనా తగ్గిందంటే దాని వైపు ఒకసారి మీరు చూడండి. ఈ కమోడిటీస్‌లో కూడా స్టాప్ అండ్ లాసెస్ కూడా చాలా ఉంటాయి. లాస్ ఉంటుంది, ప్రాఫిట్‌లో ఉంటుంది. ఈ 2 ఇయర్స్ మనం అందరం చూసాం. సో, సిల్వర్ ఎప్పుడైనా పెరిగిద్ది, గోల్డ్ ఎప్పుడైనా పెరిగిద్ది, కరెక్టే పెరిగిద్ది. కానీ ఏ టైంలో ఎంత పీరియడ్ టైంలో పెరిగిద్ది అనేది కూడా మీకు చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు ఏ టైంలో కొంటున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో, గోల్డ్ 1,80,000 ఉన్నప్పుడు అక్కడ కొంతమంది డిజిటల్ ఫార్మాట్‌లో కొనడం జరిగింది. ఇప్పుడు వాళ్ళందరూ లాస్‌లో ఉన్నారు. 4,00,000 పెట్టి సిల్వర్ అని కొనడం జరిగింది. ఇప్పుడు వాళ్ళందరూ లాస్‌లో ఉన్నారు. మీరు ఏ టైంలో కొంటున్నారో అన్నీ పెరుగుతున్నాయని ఆ టైంలో కొనడం అనేది కరెక్ట్ కాదు. ఆ టైంలో కొన్నా కానీ మీరు ప్రాఫిట్ బుక్ చేసినా కానీ సో, మీకు 5-10% మాత్రమే రిటర్న్స్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో, ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ తగ్గిందో అప్పుడు మీరు దాని మీద మీరేమైనా తీసుకుంటే అప్పుడు మీకు ఏదైనా హ్యూజ్ పెరిగిందనుకోండి. సో, దాని మీద మీరు ప్రాఫిట్‌ని మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు. సో, సిల్వర్‌లో ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటున్నారో ఇది రైట్ టైమా కాదంటే దానిలో వాలటాలిటీ అనేది చాలా ఎక్కువ ఉండేది. అది చూసి మీరు ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేసుకోండి. మీరు ఇన్వెస్ట్‌మెంట్ మాడ్యూల్‌లో చూసుకున్నట్లయితే మీరు డిజిటల్ ఫార్మాట్‌లో మీరు సిల్వర్ అనేది మీరు పర్చేస్ చేయండి. అదే ఫిజికల్ సిల్వర్ అయితే మీరు కన్జంప్షన్ పర్పస్ మాత్రమే చేయండి. అండ్ ఇన్వెస్ట్‌మెంట్ మాడ్యూల్‌లో చూసుకున్నట్లయితే ఈటీఎఫ్ అనేది మీకు బెస్ట్ ఆప్షన్ ఉంటుంది.